పరలోకపు తండ్రి, దయా కనికరంగల మా దేవ, నమ్మకమైన సజీవమైన తండ్రి, ఎన్నడూ మారని మార్పు చెందని దేవ, మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకై మిమ్మల్ని మీరు శిలువలో అప్పగించుకొని మీరు కార్చిన శ్రేష్టమైన నిత్య నిబంధన రక్తం ద్వారా ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు. నీ ప్రేరణ చేసుకుని ఇంతవరకు కాపాడి సజీవులో ఉంచేందుకై స్తోత్రాలు. మా యాత్రా జీవితంలో మరి నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు. రాత్రంతా కాపాడారు, కొన్ని గంటలు మంచి నిద్ర విశ్రాంతినిచ్చి సజీవులుగా లేపి సజీవమైన దేవుణ్ణి ఆరాధించడానికి మాకు వచ్చినటువంటి గొప్ప శ్లాఘ్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో కుటుంబ ప్రార్థనతో దినాన్ని ప్రారంభించేటువంటి ధన్యత, భాగ్యం మాకు ఇచ్చారు. మరి యెహోషువ గ్రంథం యొక్క పాఠాలు మా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీరు లేఖనాలను బట్టి మీ స్తోత్రాలు. ఒక యవనస్తుని ఆధారం చేసుకుని ఈ క్రైస్తవ వేదాంత గ్రంథంలో 24 అధ్యాయాలు మీరు రాశాడు. ఎలా తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడో తండ్రి ప్రభు కొరకై అలా మేము ఆధారం చేసుకుని ప్రభు కొరకు సాగి వెళ్ళేవారుగా ఉండాలని మీరు ఆశిస్తూ ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాగల వారిని బట్టి వందనాలు. రావాల్సిన ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకుని సహాయం చేయం. ఇది నంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. సాయంత్రం జరిగేటువంటి ప్రార్థన సమావేశం ప్రభా దీవించండి. అలాగే గురువారం మరి రాజారావు సాక్ష్యం చెప్తాడు, సహాయపడండి. శుక్రవారం మరి సిస్టర్స్ మీటింగు, అలాగే శనివారం ఫాస్టింగ్ ప్రేయర్, ఆదివారం ఆరాధన కార్యక్రమం, ఉదయం సాయంకాలం ఏపీ షిఫ్ట్ ద్వారా జరుగుతున్నటువంటి ఆరాధన కార్యక్రమం అనేకులు వినగలుగుతున్నారు యూట్యూబ్ ద్వారా. తండ్రి అప్పుడప్పుడు ఫోన్లు కూడా చేస్తున్నారు. ఈ విధంగా జరిగేటువంటి కార్యక్రమం అనేకుల జీవితాల్లో గొప్ప స్పందన తీసుకురావడానికి సహాయం చేయము. రక్షణ అనుభవం లేని వారు రక్షణ అనుభవం కలిగి ఉండడానికి, నామకార్థ క్రైస్తత్వం నుండి విడిపించడానికి, ఆ కట్ల నుండి తెవబడడానికి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడన్నట్టు మరణానికి లోనైన శరీరము నుండి ఎవడు విడిపిస్తుడు అని పౌలు అపోస్తలుడు కేకలు వేస్తున్నట్లుగా ఎవరు విడిపిస్తారు? కనుక మీరు విడిపించే దేవుడివి. పాపము నుండి, లోకం నుండి, చెడిపోయిన జీవితం నుండి మానవుని విమోచించడానికి పరమదేవుడుగా పరమను విడిచిపెట్టి మానవుడిగా శరీరధారికి లోకానికి వచ్చి శిలువలో బలిగా చేయబడి ప్రశస్త రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారానే మానవుడికి గొప్ప విమోచన ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకురండి. అలాగే ఎబ్రో నిర్మాణం జైన్ కాంపౌండ్ చుట్టూ కూడా మీ దూతలు ఉంచండి. యావనం అంతటిని మా పైన కూడా మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ క్రిందకి తీసుకుని వస్తూ ఉన్నాం. కనబడకుండా పనిచేసి స్వాతానంద గారు శేఖర శక్తులు దురాత్మల సమూహాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచము, తెరుగుని ఆకర్ష దయచేయం. అట్లు ప్రభు మా సమయము, ఈ సాహసం మరి తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా క్షేమాభివృద్ధికరంగా ఉండగలిగినట్లు మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ దయా హస్తాలకు అప్పగిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ
మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ ప్రియ ప్రభుని సేవకై. పాత పుస్తకం అయితే 529. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే ప్రజలైనా మీరు సేవించుడా వినని అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను కాని అంధకార జీవితమునకు
రేపు పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఎందుకంటే రేపు సుప్రీంకోర్టులో వాయిదా జరుగుతుంది. ముఖ్యంగా ప్రార్థన చేయమని కోరబడుతున్నాము. పొద్దున ఫ్యామిలీ ప్రేయర్ అట్లనే కంటిన్యూ చేస్తాం. ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండలేరు అంటే మధ్యలో పోయి ఏదన్నా ఉప్మా ఏదైనా చేస్తారేమో, అది కొంచెం తిని రావచ్చు. షుగర్ పేషెంట్ ఎవరన్నా ఉండగలిగిన వాళ్ళు మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్లో ఉండి ప్రార్థన చేస్తాం. యెహోషువ గ్రంథం, బుక్ ఆఫ్ జాషువా, 24 రేపు బైబిల్ స్టడీకి బదులు రాజారావు గారు సేవకు వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఆయన సాక్ష్యం చెప్తాడు, రాత్రికి విందు కూడా పెడతాడు. రాత్రికో మధ్యాహ్నం. కృతజ్ఞత సందర్భం. యెహోషువ 24 మార్చి చదువుకుంటాం. జాషువా 24. యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారి అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమునంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని, తర్వాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యను నేను చేసిన క్రియల వలన ఐగుప్తీయులను హతం చేసి మిమ్మను వెలుపలికి రప్పించి తిని, సెవెంత్ వర్స్, జాషువా 24:7. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకు మధ్య చీకటి కనిపించి సముద్రంలో వారి మీదికి రప్పించి వారిని ముంచివేశాను. ఐగుప్తు దేశంలో నేను చేసిన దాన్ని మీరు కనులారా చూచితిరి. అటు తర్వాత మీరు బహుదినములు అరణ్యములో నివసించితిరి. తర్వాత మోయాబు రాజు సిప్పోరు కుమారుడైన బాలాకు లేచి ఇశ్రాయేలుతో యుద్ధం చేసి మిమ్మల్ని శపించుటకు బేర్ కుమారుడైన బిలామును పిలువనంపగా, మీరు యోర్దాను దాటి ఎరికో దగ్గరకు వచ్చినప్పుడు ఎరికో యజమానులకు అమోరీయులు, పెద్దీలు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, హివీలు, యెబూసీయులు వారు మీతో యుద్ధం చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని,
మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటలు పండ్లను, ఒలివ తోటను పండ్లను తినుచున్నారు. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురో అది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురో. అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించదురో. నేడు మీరు కోరుకొనుడి, మీరే ఎవరిని సేవింపగోరినను నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించదము అనెను. ఐగుప్తు దేశమును దాసుల గృహంలో నుండి మనల్ని తన తండ్రులను రప్పించి మన కళ్ళ ఎదుట ఆ గొప్ప సూచక్రియలు చేసి మనం నడిచిన మార్గములన్నింటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. అందుకే యెహోషువ యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషం గల దేవుడు. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు. మీరు ఆయనను సేవింపలేరు. జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అందుకతడు అలాగైతే మీ మధ్యనున్న అన్ని దేవతలను తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను. అట్లు యెహోషువ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడలను విధించి నియమించి జనులందరితో ఇట్లను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాత్రికి వినబడని గనక అది మన మీద సాక్షిగా ఉండను. మీరు మీ దేవుణ్ణి విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందెను. యెహోషువ అన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఆ ఇశ్రాయేలీయుల వరకు చేసిన క్రియలన్నింటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించు వచ్చిరి. మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి పొందినప్పుడు ఎఫ్రాయిమీల మధ్య దేశంలో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇవ్వబడిన గిరిలో జనులు
2వ వచనం చదవండి. ఆ, 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 కాబట్టి ఇశ్రాయేలు యొక్క చరిత్ర అబ్రహాం కంటే ముందు ఒక విధంగా వారు విగ్రహారాధికులుగా ఉండినారు, దేవుని ఎరగని వారుగా ఉండినారు. అంటే మధ్యలో ఆదాము తర్వాత దేవునికి నమ్మకంగా జీవించిన కొంతమంది ఉండినారు. కొంతమంది పేర్లు అలాగా గుర్తించవచ్చు. ఎవరు? హానోకు దేవునితో నడిచాడు. తర్వాత నోవహు కూడా ఒక విధంగా దేవుని యందు విశ్వాసంతో భయభక్తులతో ఓడను కూడా కట్టి తన కుటుంబాన్ని కూడా మంచి విధానంలో మరి నడిపించగలిగినాడు. తర్వాత ఇంకా దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నట్టు, పిలిచినట్టు, తన మహిమను చూపెట్టినట్టు చదువుతాం. అబ్రహాము అపోస్తల కార్యం 7లో ఉంటుంది. 7:2 చూడండి. అపోస్తల కార్యం Acts 7 2వ వచనం. Acts chapter 7 verse 2 చదువు. సోదరులారా, కంటులారా, 7:2 Acts 7:2 చదువు. ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షం. అబ్రహాము మళ్ళా దేవుడు ఏర్పరచుకొని తన మహిమ చూపెట్టి తాను ఒక విశ్వాసిగా, ధైర్యంగా, ఇంటి వారి నుండి కూడా దూరంగా ఉండి ఇంకా కనాను దేశము తనకు తన సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తానన్న మాట చొప్పున బయలుదేరాడు. ఎటు పోతున్నాడో తెలియకుండానే బయలుదేరాడు. ఎప్పుడన్నా అట్లా బయలుదేరాడా? ఎక్కడ పోవాలనో తెలియకుండా ఎప్పుడన్నా బయలుదేరాడా? బస్ నంబర్ కనుక్కొని, ట్రైన్ పేరు కనుక్కొని, రిజర్వేషన్ చేసుకొని, సీటు కూడా మన ఆదేనాన్ని చూసి, టీటీ వచ్చినప్పుడు చెక్కింగ్ కూడా చేసుకొని అట్లా బయలుదేరాడు. అబ్రహాము విశ్వాసపు అడుగులు చాలా సవాలుతో కూడింది. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకని ప్రయాణం చేస్తూ, గుడారంలో నివసిస్తూ, దేవుడు వాగ్దానం చేసిన దేశంలో కూడా యాత్రికుడుగా, పరదేశిగా జీవించాడు. నీళ్ళు చదువు చదవమంటవా? ఎవరికైనా నిద్ర వస్తే చెప్పండి. నీళ్ళు చదువుతాం. Oh, you can't hear. Some are feeling sleepy, so I am asking to sprinkle some water on the face or pour some water.
సరే, అబ్రహాం జీవితం చాలా సవాలుతో కూడింది. అబ్రహామ్స్ లైఫ్ ఈజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ లైఫ్. తర్వాత అబ్రహాంకు పుట్టింది ఎవరు? ఇస్సాకు. తనకు పుట్టింది యాకోబు. యాకోబుకు పుట్టింది ఎంతమంది? 12 కూతురేమో 13 మంది. సరే, 12 కుమారులు. వారు మళ్ళీ ఐగుప్తునికి వెళ్ళారు. అక్కడ యోసేపును బట్టి వెళ్ళారు, కానీ తర్వాత చాలా కష్టపడ్డారు. దాసత్వం. వారి ములుగు దేవుడు విన్నాడు. గాడ్ హర్డ్ దేర్ గ్రోనింగ్స్. అంటే చాలా బాధ, భారం, కష్టమైన పని, జీతం లేదు, పనికి కొంచెం ఆలస్యం చేసిన దెబ్బలు, జీతం లేకుండా దెబ్బలు తిని పని చేశారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. ఎంత కష్టపడ్డారు. ఆ మాట చదువు. నిర్గమకాండం 2:24. ఎక్సోడస్ 2:24. దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు వారి మూలుగును విని, దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు. 2:24 నిర్గమకాండం. ఎక్సోడస్ 2:24. దేవుడు మన మూలుగును వింటాడు. అంటే భారం, వేదన, శ్రమ. దేవుని బిడ్డలకు ఎప్పుడూ ప్రార్థన కూడా నేర్పుతుంది. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళందరూ శ్రమ లేని వాళ్ళు. వెనకాల నుండి ఏదైనా పుచ్చుకునేటట్టు కూడా పెడితే కొంచెం మేలుకోగలుగుతారు. నోయల్ బ్యారో గారు ప్రార్థనలో నిద్రపోకుండా ఉండడానికి ఏం చేసేవారు? ఎవరికైనా తెలుసా? బ్లేడ్తో చేతిని కోసేవాడు. కోసిన తర్వాత దానికి నిమ్మకాయ పెట్టేవాడు. అప్పుడు ఎట్లుంటుంది? హాయి ఉంటుంది. హాయిగా ఉంటుందా? మంటగా ఉంటుంది. మంటగా ఉంటుంది. ఇంకా మంట అట్లనే పెట్టుకుంటూ ప్రార్థన చేసేవాడు. అంటే నిద్రపోకూడదు అని ఆయన పట్టుదల. అంటే ఐజకు అందరికి ఒక బ్లేడ్ కొట్టి ఒక నిమ్మకాయ కొట్టి. అంటే దైవజనులు కొంతమంది ఎంత రోషంగా జీవించారంటే, బాధపడుకుంటూ మెలకువగా ఉంటూ ప్రార్థన చేయాలి. వాళ్ళ కోరిక అది. అస్సలు నిద్రపోకూడదు. ఆ మొదటి దినాల్లో అట్లా ఉండిన నోయల్ బ్యారో గారు వెల్లూరులో కూడా సేవ చేశాడు. కాబట్టి మనం కూడా అలా ప్రార్థన చేయాలా? అందరూ ప్రేయర్తో పోయాలని కాదు, కానీ మెలకువగా ఉండి భారముతో ప్రార్థన చేయాలి. రోమా 8:26. రోమన్స్ 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలేనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనం చేయుచున్నాడు. మూలుగు అంటే ఏంటి? గ్రోనింగ్. వాట్ ఈస్ గ్రోనింగ్? ఇఫ్ సంబడి ఈస్ ఇన్ పెయిన్, దే విల్ మేక్ సమ్ సౌండ్. దట్ ఈస్ గ్రోనింగ్.
ఈ పావురాలు కూడా ఎప్పుడు మూలుగుతుంటాయి. దానికి ఏమన్నా నొప్పి బాధ ఉందో ఏదో తెలియదు, కానీ వాటి స్వభావం అది మూలుగుతుంటుంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని బిడ్డలు నిజమైన దేవుడిచ్చిన భారంతో అనేక కష్ట సమయాల్లో ప్రార్థన చేయగలగాలి. నిజమైన ప్రార్థన పరిశుద్ధాత్మ ద్వారా. ఇంకా మన మనసులో ఉండేది కాదు, దానికంటే మించి మన ప్రేమ కాదు, ఇంకా దేవుని ప్రేమతో, ఇంకా పరిశుద్ధాత్ముడే అలాంటి మూలుగు కూడా ఇస్తాడు, ప్రార్థన కూడా చేయిస్తాడు. నిజమైన ప్రార్థన అట్లా ఉంటుంది. అందుకే నిజమైన ప్రార్థన పరిశుద్ధాత్మయందు చేయాలి అని కూడా ఉంది. యూదా పత్రికలో కూడా ఉంది. ఆ మాట చదవండి. యూదా పత్రికలో ఎందుకంటే ఇక్కడ ఉందో పరిశుద్ధాత్మయందు ప్రార్థించాలి. 20:18 21 పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. చూడండి, అది 21 రెండవ లైన్లో వచ్చింది. Jude 21. Jude is before Revelation 1 chapter, verse 21. Praying in the Holy Ghost. కాబట్టి అది నిజమైన ప్రార్థన. భారం, వేదన, శ్రమలు, దుఃఖము, నిట్టూర్పులతో ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు తన ప్రజలకు కష్టం ఇచ్చేది ఒక విధంగా ప్రార్థన నేర్పడానికి, నిజమైన ప్రార్థన అనుభవంలోనికి రావడానికి. అందుకే నెహ్రూ గారు కూడా ఎప్పుడో ఒక మాట అన్నాడు. నెహ్రూ గారు అధికారిగా ఉన్నప్పుడు ఏమన్నాడంటే, క్రైస్తవులను హింసించవద్దు, వారు నిద్రపోయే సింహాలు. నిద్రపోయే సింహాన్ని లేపుతారా? నిద్రపోలే అంటారు. అంటే క్రైస్తవులను హింసిస్తే వారు అభివృద్ధి చెందుతారు, విస్తరిస్తారు, వారి చరిత్ర అలాంటిది అని ఆయన చరిత్ర అంతా చదివి ఆ మాట అన్నాడు. క్రైస్తవులను హింసించవద్దు, హింసిస్తే నిద్రపోయిన సింహాన్ని లేపినట్టు, జాగ్రత్త అన్నాడు. ఆయనకు ఒక విధంగా ఒక గ్రహింపు అలాగా దేవుడు ఇచ్చినందుకు ఆ మాట అన్నాడు. సరే, మనం ఏం చెప్పాలా మరి? చెప్పండి, మనమేం చెప్పాలా? మమ్మల్ని హింసించండి అని చెప్పాలి. అప్పుడు మాకు ప్రార్థన వస్తుంది అని చెప్పాలి. అప్పుడు మా ప్రార్థన కూడా నిజమైన ప్రార్థనగా ఉంటుంది. అప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తాడు, అద్భుతం చేస్తాడు, విడిపిస్తాడు. ఇశ్రాయేలు యొక్క చరిత్ర అదే. దేవుడు మోషేను అహరోను పంపినాడు కదా, ఐగుప్తులో వారికి నాయకత్వం వహించి వారి పక్షంగా ఫరోతో మాట్లాడడానికి, ఐగుప్తు మీదికి తెగులు రప్పించడానికి. ఎన్ని తెగులు? How many plagues? 10 plagues came upon Egypt through Moses and Aaron. 10 తెగులు తెప్పించాడు. మనకు ఒక్కటే వచ్చింది కదా, ఒక్కదానికే తిక్కముక్కలవుతున్నాడు. ఐగుప్తు మీదకి 10 తెగులు తెప్పించాడు దేవుడు.
ఐగుప్తంతా నాశనమైపోయింది. దాదాపు పంటలు, పశువులు, మనుషులు, చివరికి ప్రతి ఇంట్లో మొదట పుట్టిన కుమారుడు చనిపోయాడు. తొలిచూలును పుట్టిన పిల్లలందరూ, పశువులన్నీ చనిపోయినాయి. ఫరో కొడుకు కూడా చనిపోయాడు. ఇంకా అందరు ఏడ్చి ఉంటారు. ఆ రాత్రి ఇశ్రాయేలు పస్కా చేసుకున్న రాత్రి ఏడ్చారు. ఐగుప్తంతా ఏడ్చారు. హైదరాబాద్ పట్టణం అంతా ఏడుస్తే ఎట్లుంటుందో ఒక రాత్రి. ఇంకా మనకు మైక్ అవసరం ఉండదు కదా, ఎంత ఘోరం. అలా ఏడ్చారు. తర్వాత ఇశ్రాయేలును బ్రతిములాడారు, మీరు దయచేసి పోండి, మీ దేవుడు గొప్ప దేవుడు అని బ్రతిములాడి వారి సొమ్ములన్నీ ఇచ్చి మరి దయచేసి పోండి అని బ్రతిములాడారు ఇశ్రాయేలు. ఐగుప్తీయులు ఆ పరిస్థితికి తెచ్చారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను దోచుకున్నారు. ఎంత గొప్ప కార్యం చేశారు. యుద్ధంలో ఏ దేశంనైనా జయిస్తే ఏం చేస్తారు? అక్కడ ఉండే ఆస్తులన్నీ జయించిన దేశపు వారు ఏం చేస్తారు? దోచుకుంటారు, కొల్ల సొమ్ముగా తీసుకొని పోతారు. అట్లా అయింది. దేవుడు యుద్ధం చేసి ఇశ్రాయేలుకు విజయం ఇచ్చాడు. కాబట్టి దేవుడు విజయశాలి. దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడో వారు ఎదిరించే వారు ఎంత బలమైన వారైనా ఓడిపోతారు. ఇంకా వారిని దోచుకుంటారు. అమాట దోచుకున్నారు. 12:36 నిర్గమకాండ. ఎక్సోడస్ 12:36. యెహోవా కటాక్షం కలుగజేసిన కనుక ఇచ్చి ఐగుప్తీయులను దోచుకొని ది స్పాయిల్డ్ ఈజిప్షియన్స్. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడు. అందుకే దేవుడు గొప్పవాడు. దేవుడు ఎవరి పక్షంగా ఉంటారో వారికి విజయం, ఇంకా ఎవరు వ్యతిరేకంగా ఉంటారో వారికి అపజయం, ఇంకా వ్యతిరేకంగా ఉండేవారిని దేవుని పక్షంగా ఉండేవారు దోచుకుంటారు. వారి ఆస్తులు కూడా వీళ్ళకు ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడు. తర్వాత ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరిన విషయాలు కూడా యెహోషువ చెప్తాడు. బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గర రాగానే ఇంకా ఎర్ర సముద్రమును దాటడానికి మోషే కర్ర చూపించగానే నీళ్లు పాయలైంది. తూర్పు గాలి వచ్చి ఆరిన నేలను ఇశ్రాయేలు దాటుతూ ఉంటే మరి ఐగుప్తీయులు కూడా వెంబడిస్తే వారి మధ్యలో మేఘస్తంభం, అగ్నిస్తంభం పెట్టి ఐగుప్తీయులకేమో చీకటి, ఇశ్రాయేళ్ళకేమో వెలుగు చేశాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్ అందరూ దాటిన తర్వాత మరలా సముద్రము ఒకటైంది. ఐగుప్తీయులందరూ సముద్రములో వారి రథాలు, వారి గుర్రాలు, వారు కూడా చనిపోయారు. ఒక్కడు బ్రతకలే. ఎంత గొప్ప కార్యం చేశాడు. ఆ మాట చదవండి. పద్నాలుగు 28 నిర్గమకాండ. నీళ్లు తిరిగి వచ్చి ఎక్సోడస్ 14:28 చదవండి. సర్వసేనను కప్పివేశాను, వారిలో ఒక్కడైనను ఒక్కడు మిగిలలే. అందరూ చనిపోయి తేలారు. ఇక్కడ దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇది
ఇది మనకి ఏం గుర్తు చేస్తుందంటే సాతాను ఓడిపోయాడు. యేసు ప్రభు మరణం ద్వారా, పునరుత్థానం ద్వారా సాతాను తల చితుకగొట్టబడి సాతాను యొక్క ఆయుధాలన్నీ విరగొట్టబడి నిరాయుధులుగా చేశాడు. మరణం ద్వారా మరణం యొక్క బలం గలవాన్ని నశింపజేసి జీవితకాలం అంతా మరణ భయంతో జీవించే వారిని విడిపించాడు. మరణమును నిరర్థకం చేసి జీవమును చెప్పండి అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు. వా యేసు ప్రభు యొక్క విజయం. మొదటి 2 తిమోతి 1:10 ఎవరైనా చదువు. 2 తిమోతి 1:10. క్రీస్తు యేసు చూడండి, మరణమును నిరర్థకం చేసి 2 తిమోతి 1:10 he destroyed death and తర్వాత జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చారు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. యేసు ప్రభు మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా ఇప్పుడు దేవుని బిడ్డలకు మరణం లేదు. తర్వాత నిత్య జీవం ఉంది. తర్వాత భవిష్యత్తులో మనం ఏం పొందబోతున్నాం? అక్షయత. అందరు చెప్పండి, అక్షయత. అక్షయత అంటే ఏంటి? అక్షయత అంటే ఇంకెన్నడూ ఒక రోగం కానీ, బలహీనత కానీ, మోకాలు నొప్పులు కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, నిద్ర కానీ, బలహీనత కానీ, వృద్ధాప్యం కానీ, మరణం కానీ ఉండదు. We will be immortal people. We shall be like angels, eternally healthy. నిత్యత్వం వరకు ఆరోగ్యంగా ఉంటాం. ఇంకా చిన్న పిల్లలు అనే మాట కూడా ఉండదు, అందరు పెద్దోళ్ళే. ముసలోళ్ళు అనే మాట ఉండదు, అందరు యవనస్తులే. ఇంకా నాకు ఆరోగ్యం బాగలేదు అనే మాటనే ఉండదు. చనిపోయారు అనే మాట ఉండదు. నాకు నొప్పి లేస్తుంది అనే మాట ఉండదు. ఎవరు కన్నీళ్ళు కార్చారు, మీ బాష్ప బిందువులందరినీ తుడిచి వేస్తాం. ఎంత గొప్ప స్థాయి, ఎంత గొప్ప స్థితిలోనికి దేవుడు మనల్ని తెస్తాడు. అందుకే యేసు ప్రభు సాధించిన విజయం, ఇశ్రాయేలుకు కలిగిన విజయం, అది ఒక ఛాయ. తర్వాత అరణ్యములో 40 సంవత్సరాల ప్రయాణం, అది కూడా చాలా పరీక్ష. అది యెహోషువ 5:6 చదవండి. జాషువా 5:6, 5th chapter 6th verse. యెహోవా మనకు ఏ దేశం ఇచ్చదనని ప్రమాణం చేశాను, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశం ఉండను కనుక వచ్చిన ఆ యోధులందరూ
యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు ఐగుప్తు నుండి బయలుదేరిన యోధులందరూ 20 సంవత్సరాలు పై వయసు గలవారు అందరూ అరణ్యములో ఏం కావాలా? నశించాలి, రాలిపోవాలి. ఎంతమంది తప్ప? 2 తప్ప. 2 తప్ప అంటే 5,99,998 మంది చనిపోవాలి. 2 బ్రతకాలి. ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో 2 కనాను దేశంలో ప్రవేశించింది. తక్కిన వాళ్ళందరూ సనిగి గొనిగి దేవుని మాటకు లోబడకుండా తిరుగుబాటు చేసి అరణ్యములోనే రాలిపోయారు. 2 ఓన్లీ 2 people entered Canaan out of 6 lakhs who started from Egypt. So what a challenge. ఎంత గొప్ప హెచ్చరిక అది. అంతం వరకు సహించువారు చెప్పండి రక్షింపబడదు. అంతం వరకు, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మర్చిపోవద్దు. అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారిపో. ఇవన్నీ జరుగుతాయి. క్రీస్తు రాకడ ముందు భ్రష్టత్వం వస్తుంది. బిఫోర్ క్రైస్ట్ కమింగ్ దేర్ విల్ బి ఎ ఫాలింగ్ అవే. వా ఆ మాట చదువు. 2 తెస్సలోనికీయులు 2:3, 2 Thessalonians 2:3. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రావు. అంటే ప్రభు పూర్తిగా ఈ లోకానికి దిగి వచ్చి ఆయన రాజ్యమును 1000 సంవత్సరాలు ఈ లోకములోనే స్థాపించే మునుపు భ్రష్టత్వం అనేది వస్తుంది. కొంతమంది దారి తప్పుతారు. ఇప్పటికే దారి తప్పడానికి రెడీ కూడా ఉన్నారు. జాగ్రత్త. దారి తప్పే గుంపులో ఉండకండి, ఉండకుందుము గాక. యెహోషువ కాలేబు వలె ఉండడానికి మనం తీర్మానం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు బయలుదేరిన వారిలో ఐగుప్తు నుండి 2 మాత్రమే కనాను దేశంలో ప్రవేశించారు. వారికి దేవుడు స్వాస్థ్యం ఇచ్చాడు. అది కూడా గొప్ప. తర్వాత బిలామును పంపి బాలాకు ఇశ్రాయేలును శపించడానికి కూడా ప్రయత్నం చేశాడు. వా అన్యాయపు బిలాము ఆశించిన దానికి ఏ పేరు? అన్యాయపు సిరి ఆశించాడు. అన్యాయపు సిరి. ఒక విధంగా లంచం అనుకున్నాం. లంచం దేనికి ఇస్తారు? మనం తప్పు చేయడానికి. ఒక విధంగా బిలాము అలాంటి దానికి ఆశపడి చెడిపోయాడు, చచ్చిపోయాడు తర్వాత. అందుకే ఆ దేవుడు ఆ శాపవాక్యమును ఆశీర్వాదకరంగా మార్చాడు.
దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడు బిలామును శపింపనివ్వలే. ఇశ్రాయేలుకు చేసినదంతా యెహోషువ ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. శపింపనివ్వలేదు, కానీ తన నోట్లో మంచి మాటలే పలకరించాడు, మంచి మాటలే వచ్చేటట్టు చేశాడు. ఆయన ఏదో మాట్లాడాలని వచ్చాడు, కానీ నోరు తిరగలే, అట్లా చేశాడు. చదవండి ఆ మాట. 23:5 ద్వితీయోపదేశకాండం, డ్యూట్రానమీ 23:5. డ్యూట్రానమీ 23:5. అయితే నీ దేవుడైన యెహోవా విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాడు. శాపమును ఏం చేశాడు? ఆశీర్వాదముగా చేశాడు. బిలాము శపించడానికి ఎన్నోసార్లు ప్రేరేపించబడ్డాడు. బాలాకు ద్వారా లంచం కూడా ఇచ్చాడు, ఇస్తానన్నాడు ఇంకా. కానీ దేవుడు తన నోటిని, మాటలను కంట్రోల్ చేసి దీవెన మాటలే పలికించాడు. బిలాము ప్రవచనాలు కూడా గొప్ప మంచి మాటలే ఉన్నాయి. చూడండి, దేవుడు అట్లా మార్చేశాడు. ఇశ్రాయేలీయుల దేవుడు చేసిన గొప్ప కార్యములు చూడండి, శ్రేష్టమైన కార్యాలు చూడండి. ఇప్పుడు ఇశ్రాయేలు ఎంత కృతజ్ఞులుగా ఉండాలి. కాబట్టి యెహోషువ ఇదంతా గుర్తు చేస్తున్నాడు. వారి కృతజ్ఞులుగా యెహోవా యందు విశ్వాసంతో, ప్రేమతో కట్టుబడి జీవించడానికి ఇవన్నీ వారికి ప్రేరేపణ ఇవ్వడానికి. వారి సొంత బలంతో కనానీయులను కూడా జయించలేదు అని చెప్తాడు. సొంత బలంతో జయించలేదు, సొంత ఖడ్గంతో జయించలేదు, ఆ మాట కూడా చెప్తాడు యెహోషువ. 12వ వచనం చదవండి. యెహోషువ 24:12. జాషువా 24:12. కందిరీగులను పంపితిని, నీ ఖడ్గం కాదు, నీ విల్లు కాదు, కానీ నీ ఖడ్గం కాదు, నీ విల్లు కాదు, నీ బలం కాదు, బలం చేత కాదు. ఆ మాట చెప్పండి. బలం చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ చేతనే అని రెఫరెన్స్ జకర్యా 4:6. ఎవరైనా చదవండి. జకర్యా 4:6. బలం చేత కాదు, శక్తి చేత కాదు. అప్పుడు అవుతాడు. కాక ఆత్మ చేతనే, నా ఆత్మ చేతనే ఇది జరుగు. గాడ్ విల్ వర్క్ త్రూ హిస్ స్పిరిట్. సో దట్ ఈస్ అవర్ విక్టరీ. దేవుని ఆత్మ పని చేస్తే మన బలం కంటే, మన శక్తి కంటే బలమైన కార్యం, విజయవంతమైన కార్యం దేవుడు జరిగిస్తాడు. మన బలం కొంచెమే. ఒక దోమ గుర్తు అయిపోయింది మన సంగతి కదా. అంటే దోమ కంటే బలహీన. ఇంకా కరోనా క్రిములు వచ్చిందంటే అది కంటికి కూడా కనబడదు, ఇంకా కష్టపడతాం. మన బలం ఎంత? కాబట్టి దేవుని బలం ఎంత? క్రీస్తును మృతుల్లో నుండి లేపిన ఆత్మ ఎంత బలమైన. కాబట్టి ఆ విజయం ఇశ్రాయేలుకు దేవుడు అనుభవపూర్వకంగా చేశాడు. గాడ్ గేవ్ విక్టరీ టు ఇజ్రాయెలైట్స్ త్రూ హిస్ పవర్, త్రూ హిస్ స్పిరిట్, నాట్ బై దేర్ వెపన్.
సో దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ రిమైండింగ్. దేవుడు గుర్తు చేస్తున్నాడు, అలాగే మనం కూడా గుర్తు చేసుకోవాలి. దేవుని బలం గొప్పది. దేవుడు ఇశ్రాయేలుకు వారు కట్టని ఇండ్లు, తర్వాత వారు నాటని ద్రాక్ష తోటలు, ఒలివ చెట్లు, they never planted, they never built such houses. God gave ready made. అక్కడక్కడ బోర్డులో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, రెడీ టు ఆక్యుపై అపార్ట్మెంట్. మళ్ళీ ధర కూడా అవుతారు, 7 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు. రెడీ టు ఆక్యుపై. దేవుడు మన కొరకు ఎన్ని సిద్ధపరిచాడో కదా. గాడ్ హస్ ప్రిపేర్డ్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్, ఈవెన్ ఇన్ హెవెన్, ఈవెన్ ఆన్ ది ఎర్త్ ఆల్సో. హిస్ కింగ్డమ్ ఆల్సో హి హస్ ప్రిపేర్డ్. ఆయన రాజ్యమును మనకు ఎప్పటి నుండి సిద్ధపరుస్తున్నాడు? జగత్పునాది వేయబడక మునిపే. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ఏ కింగ్డమ్ ఫర్ అస్ టు ఎంజాయ్ ఫర్ ఎవర్ from the foundation of the world. చదవండి అన్నమాట. 25, 34 Matthew 24, 34. ఇవన్నీ జరుగు వరకు నిత్యముగా మీతో చెప్పుచున్నాను. 25, 34. కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎప్పటి నుండి? గాడ్ ఈస్ ప్రిపేరింగ్ హిస్ కింగ్డమ్ ఫ్రమ్ వెన్? From the foundation of the world. That means how many years? At least 6,000 years. చెప్పండి, ఎంతకాలం? కనీసం 6,000 సంవత్సరాలు దేవుడు సిద్ధపరుస్తున్నాను. 7 కూడా వస్తుందంట. 7,000 సంవత్సరాలు. ఎంత అద్భుతం! అందుకే మనం ఎంతో ఆదరణ కలిగి జీవించాలి, నిరీక్షణ కలిగి జీవించాలి. ఇశ్రాయేలు యొక్క చరిత్ర చదువుతుంటే దేవుడు మన కొరకు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. వెళ్ళి స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నేనుండు స్థలంలో మీరుండులాగున మిమ్మును తీసుకొని వెళ్తాం. ప్రభు చెప్పిన మాట. చివరిగా 24:17 అందరం కలిసి చదువుతాం. జాషువా 24:15 ఆల్ టుగెదర్. జాషువా 24:15 ఆల్ టుగెదర్ రీడ్. చదవండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురో అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించదురో నేడు మీరు కోరుకొడి మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదు. యెహోషువ తన ఇంటి వారితో సహా తీర్మానం గట్టిగా స్థిరంగా చేశాడు. ఇలాంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఎవరెవరు? కుటుంబ సభ్యులందరూ ఓడెక్కారు. నోవహు కుటుంబం, తర్వాత అబ్రహాము ఇంటి వారందరికీ అబ్రహాము ఆజ్ఞాపించాడు,
వారు దానికి లోబడ్డారు. అబ్రహాము ఇంటి వారందరికీ అబ్రహాము దేవుని నీతిని, ఆ మాట చూడండి 18, 19 ఆదికాండం, జెనసిస్ 18:19. ఎట్లనగా అబ్రహామును గూర్చి చెప్పినది కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించుచు గైకొనుటకు అతడు వారికి బ్రతిములాడినట్లు. అంతేనా? బ్రతిములాడతాడా? ఆజ్ఞాపిస్తాడు. అబ్రహాము ఒక విధంగా దేవుడిచ్చిన ధైర్యం, అధికారం, దేవుడు చెప్పిన మాటకు ఎంత విలువ, గౌరవం కలిగి తన ఇంటి వారికి ఆజ్ఞాపించాడు. గట్టిగా చెప్పాడు, తప్పకుండా చేయాలి, తప్పకుండా దేవుని మార్గమును అవలంబించాలా, దేవుడు చెప్పిన మాట ప్రకారం నీతిగా జీవించాలి, న్యాయంగా జీవించాలి అని దేవుడు తన ఇంటి వారికి చెప్పినాడు, ఆజ్ఞాపించాడని. నేను అబ్రహామును ఎరుగుదును, ఆ మాట కూడా వచ్చింది చూడండి, నేను అబ్రహామును ఎరుగుదును. తర్వాత ఏం రాయబడింది అదే వాక్యంలో? నేను అబ్రహాముకు చెప్పిందెల్లా నెరవేరుస్తాను. ఎందుకంటే అబ్రహాము తన ఇంటి వారికి ఆజ్ఞాపిస్తాడు. ఐ విల్ fulfill whatever I have promised to Abraham. I know Abraham because he will command his household. ఎంత గొప్ప సాక్ష్యం. యెహోషువ కూడా అంతే, నేను నా ఇంటి వారిను యెహోవానే, మీరు కోరుకోండి, మీకు స్వేచ్ఛ ఉంది, మీరెవరిని సేవిస్తారు. అప్పుడు ఇశ్రాయేలీయులు కూడా మేము కూడా యెహోవానే సేవిస్తాం అని అన్నారు. కానీ తర్వాత ఎన్నో సందర్భాల్లో వారు దారి తప్పినట్టు కూడా చదువుతాం. మనుషుల యొక్క మనసు స్థిరంగా ఉండదు. సరైన తీర్మానం చేయకపోతే, ప్రభు దానికి ముద్ర వేయకపోతే, పరిశుద్ధాత్మ ద్వారా బలపరచకపోతే, దేవునితో సరైన ప్రమాణం చేయకపోతే, సరైన సమర్పణ చేసుకోకపోతే, ఇష్టపూర్వకంగా కోరుకోండి. యెహోషువ చెప్పినంత మాత్రాన కూడా వారికి ఆ తీర్మానం రాదు. వారు కోరుకోవాలి, పరిశుద్ధాత్ముడు ముద్ర వేయాలి, అప్పుడు వారు స్థిరంగా. మనం కూడా స్వేచ్ఛాపరులుగా జీవించడానికి కోరుకోవద్దు. స్వాతంత్ర్యం దొరికితే, ఛాన్స్ దొరికితే తప్పు చేయడానికి రెడీగా ఉంటారు. మనుషుల యొక్క మనసు అలా ఉంటుంది. అందుకే కోరుకోండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించి, మీరు కూడా కోరుకోండి అని ఖచ్చితంగా వారితో తీర్మానం చేపిస్తాడు, ప్రమాణం చేపిస్తాడు, మరి వారితో నిబంధన కూడా చేపిస్తాడు. యెహోషువ చేసిన పని. కాబట్టి మనమందరం కూడా అలాంటి తీర్మానంతో, స్థిరమైన తీర్మానంతో కోరుకొని సేవ చేయాలి, ఇష్టపూర్వకంగా సేవ చేయాలి, పూర్ణ మనసుతో సేవ చేయాలి, సంతోషంతో సేవ చేయాలి. అర్ధ మనసుతో చేయకూడదు, సంతోషంతో చేయాలి. ఇది నాకు దొరికిన ధన్యత, లోకంలో అనేకులకు లేని ఆధిక్యత. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కనుక నేనెంత ధన్యుడనైనాను. ఆ కృతజ్ఞతతో, సమర్పణతో, ఇష్టముతో కోరుకొని సేవ చేయాలి. నాకు ఏం ఛాన్స్ దొరుకుతుంది ఈ దినం నా దేవుని సేవించడానికి అని ఎదురు చూడాలి. అట్లా సేవ అంటే యెహోషువ చేసినాడు. దేవుడు మనకు సహాయపడుతుంది. ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా చేయని వారు మొన్న శనివారం
చేయని వారు ఎవరైనా ఉంటే మీరు తరుణం తీసుకోండి, మీరు కూడా చేయండి. ఓ సహోదరుడు మొదలుపెట్టాడు. రేపు మనకు మళ్ళా గుర్తు చేస్తున్నాం, మధ్యాహ్నం వరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో వాయిదా జరుగుతుంది, ఆన్లైన్లో జరుగుతుందంట. ఎందుకంటే అక్కడ పోవడానికి కరోనాని బట్టి లేదు, వాళ్ళు ఆన్లైన్లోనే మాట్లాడతారంట లాయర్స్ జడ్జితో. ఇవన్నీ మధ్యాహ్నం వరకు అయిపోతుంది అంటున్నారు. సొసైటీకి మంచి ఆర్డర్ వచ్చి ఈ ట్రస్ట్ ద్వారా ఇక ముందు ఎలాంటి ఆటంకం, సంఘంలో భేదాలు లేకుండా దేవుడు సహాయపడాలి. అది మనకు ముఖ్యమైన భారం. అందుకే రేపు ఫ్యామిలీ ప్రేయర్ తర్వాత మధ్యాహ్నం వరకు ఉపవాస ప్రార్థన. ఉపవాసం చేయగలిగిన వాళ్ళు ఉపవాసంతో చేయండి. ఎవరైనా మధ్యలో తినకుండా ఉండలేరంటే ఏదైనా ఉప్మా ఏదైనా చేస్తారో అది తినేసేయండి. ఇప్పుడు సహోదరుడు మొదలుపెట్టాడు. మైక్ ఇవ్వండి. ఎవరు నిన్న చేయలేదు